రాధాదేవి కృష్ణుడిని చంపడానికి ప్రయత్నించింది అని మీకు తెలుసా? రాధాదేవికి కృష్ణుడు అంటే చాలా ప్రేమ. వీళ్ళు ఇద్దరు రాసలీలలో మునిగి ఉంటారు. రాధాదేవి కృష్ణుడు ప్రేమలో మునిగిపోయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనేస్తుంది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా రాధా? సరే అయితే నువ్వు కళ్ళు మూసుకో అని ఒక్క బట్టతో రాధాదేవి కళ్ళకు గంతలు కట్టేసి ఆమెను గుండ్రంగా తిప్పి, ఇప్పుడు గనక నీవు నన్ను కనిపెడితే నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమైనదే అని నేను నమ్ముతాను అని ఆమెను గుండ్రంగా తిప్పుతాడు. అప్పుడే అక్కడికి ఇంకో కృష్ణుడు వస్తాడు. దీనికి ముందు ఏం జరుగుతుంది అంటే, కృష్ణుడి దగ్గరికి కపటాసుర అనే రాక్షసుడు వచ్చి నేను రాధని ప్రేమిస్తున్నాను, నువ్వు రాధని వదిలే అని కృష్ణుడికి చెబుతాడు. దానికి కృష్ణుడు నవ్వుతూ, రాధ నిన్ను ప్రేమించదు, రాధ నన్నే ప్రేమిస్తుంది, నువ్వు ఎంత ప్రయత్నించినా ఏమి చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు అని చెబుతాడు. అప్పుడు కపటాసురుడు, సరే అయితే నేను నీ రూపంలోకి మారి రాధని పొందుతాను అని చెబుతాడు. కృష్ణుడు, సరే నీ కర్మ అనుభవించు అని చెప్పి ఉంటాడు. అప్పుడు కపటాసురుడు కృష్ణుడి మారువేషంలో రాధా వద్దకు వస్తాడు. రాధాదేవి సంతోషంగా కృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే రాధాదేవి కృష్ణుడి మారువేషంలో ఉన్న కపటాసురుడనే రాక్షసుడిని పట్టుకుంటుందో, రాధాదేవి ముఖం మీద ఉండే చిరునవ్వు కోపంగా మారిపోయి, ఎవరు నువ్వు? నువ్వు నా కృష్ణుడివి కాదురా అని ఆమె తలలో ఉన్న నెమిలి పింఛాన్ని తీసుకొని కపటాసురుడి ఛాతీ మీద గుచ్చి అతని ఛాతీ మీద గట్టిగా ఒక తన్ను తంతుంది. అంతే, కృష్ణుడి వేషంలో ఉన్న ఈ కపటాసురుడు లోయలో పడిపోయి చనిపోతాడు. ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు నవ్వుతూ రాధాదేవి కళ్ళకు ఉన్న గంతలు తీసేసి ఆమెను హత్తుకుంటాడు. రాధాదేవి అంటే మీకు ఇష్టమా? ఉంటే రాధే రాధే అని కామెంట్ చేయండి.